ఆడపిల్ల తల్లిదండ్రులు ఎస్పెషల్లీ మేము డెలివరీకి వచ్చాం, ఒక 6 వారాలు ఉన్నాం, ఒక 3 నెలలు ఉన్నాం, అయిపోయింది, మా డ్యూటీ అయిపోయింది, ఇలా మాట్లాడుతున్నారు. ఇక్కడ సఫర్ అవుతుంది ఎవరండి? మీ ఆడపిల్ల కాదా? మీ ఇంట్లో ఆడపిల్ల అక్కడికి వెళ్ళి ఇంకొక బేబీని పెంచడానికి సఫర్ అవుతుంది. అండ్ అది ఎన్నాళ్ళో కాదండి, వాళ్ళకి మనుషుల అవసరం గట్టిగా ఒక 5 ఏళ్ళు ఉంటుంది. అండ్ అలాగే అబ్బాయి తల్లిదండ్రులు వచ్చేసరికి అదేంట్రా డెలివరీ చూసుకోవాల్సింది వాళ్ళ అత్తగారు వాళ్ళ అమ్మోళ్ళు కదా, మనకేం సంబంధం, వాళ్ళ అమ్మోళ్ళకి లేని బాధ మనకేంటి, అయినా పిల్లాన్ని పెంచవలసింది వాళ్ళ అమ్మ చూసుకుంటుంది ఆ విషయాలు, నువ్వేం ఇబ్బంది పడకు, నువ్వు ఆలోచించుకో అని అబ్బాయి తల్లిదండ్రులు చెప్తున్నారు. మిమ్మల్ని ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఈ బేబీస్కి గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ ఇన్లాస్, ఒకవేళ కొడుకు కోడలు బతిమలాడినా, కూతురు అల్లుడు బతిమలాడినా, వీళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎక్కువ కేసెస్ అండి. నేను చెప్తుంది మెజారిటీ ఆఫ్ ద సిచ్యుయేషన్స్లో చూసింది విన్నదినే నేను చెప్తున్నాను. మేమేమన్నా ఆయాలమా? మేమేమన్నా పనివాళ్ళమా? ఎన్నాళ్ళు లేదు ఇప్పుడు పిల్లల్ని పెంచేసరికి మాత్రమే మేము గుర్తొచ్చామా? ఇప్పుడు మాకు వాళ్ళ ఏంటి అమ్మ నాన్న అవసరం అయ్యారా మా పిల్లలకి అని ఇలా చెప్పి గట్టిగా ఎన్నాళ్ళు కాదు, డెలివరీ ఒక సంవత్సరం, డెలివరీ తర్వాత ఒక సంవత్సరం, అలాగే ప్రెగ్నెన్సీ టైంలో ఒక సంవత్సరం, గట్టిగా ఒక 3 ఏళ్ళు, ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీస్ కలుపుకొని మొత్తంగా ఒక 3 ఏళ్ళు. ఆ 3 ఏళ్ళు మీరు స్కిప్ చేస్తుంటే తెలియకుండానే ఒక రిలక్టెన్స్ వచ్చేస్తుంది ఆ కపుల్లో. నాకు అవసరమైనప్పుడు నా కోసం రాని మనుషులు